గంగోత్రి గంగా గంగోత్రి. ఏమండి లేచారా? త్వరగా లేవండి, ఆఫీస్కి టైం అయిపోతుంది. చిన్న పిల్లల్ని లేపినట్టు లేపాలి మిమ్మల్ని. ఆపు నీ నస. ప్రతిరోజు పొద్దునే లేపేస్తావు. ప్రశాంతంగా పడుకోనివ్వా? నాది నసలాగే ఉంటుంది. ఒకసారి టైం ఎంత అవుతుందో చూసుకోండి. ఓ మై గాడ్, అప్పుడే 8:30 అయిపోయింది. ఏమండి, నా ఫోన్కి రీఛార్జ్ చేయమని చేశారా? లేదే, రాత్రి బాగా లేట్ అయిపోయింది కదా. ఇంతకీ ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇందాక నుంచే ఇక్కడే ఉండి మాట్లాడుతున్నాను. హలో, ఎక్కడున్నావు చెప్పు. హే, నమ్మేశావా? ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. అంటే నన్నే ఫూల్ చేస్తావా? చెప్తానుండు నీ పని. అయినా ఏప్రిల్ 1ని కదా ఫూల్ చేయాల్సింది, ఇప్పుడు చేస్తావేంటి? అంటే నువ్వే ఫూల్వి. అవును, నిన్ను ప్రేమించే ఫూల్ని. లవ్ యూ బంగారం. మీటూనే. సర్లే కానీ నాకు టైం అవుతుంది, మళ్ళీ చేస్తానే. ఓకే, బాయ్, టేక్ కేర్. ఏమండి, ఇందాక నుంచి మాట్లాడుతున్నాను, ఏమీ మాట్లాడరేంటి? నోర్మయ్, శనిగ్రహమా? పొద్దున్నే బయటికి వెళ్ళే ముందు నీ మొహం చూపించొద్దని చెప్పానా? పో అవతలికి. ఏంటి? క్యారేజ్. సరే, నువ్వు వెళ్ళు. హాయ్, గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఏంటి, ఎలా ఉంది నీ ప్రాక్టీస్? బానే ఉందండి. ఓకే, గుడ్. అవును, నీకు మ్యారేజ్ సెట్ అయిందని విన్నాను. నిజమే అంకుల్. ఏంటి, లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంకుల్. తన FB ఫ్రెండ్. అలా పరిచయం కాస్త పెళ్లి దాకా వచ్చింది. ఓ అవునవునులే, ఈ కాలంలో అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కడున్నాయి? అన్నీ లవ్లే కదా. ఇప్పుడు FB రిలేషన్స్, స్కైప్ రిలేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇంతకీ నీ పెళ్లి డేట్ ఎప్పుడు? డేట్ అయితే ఇంకా ఫిక్స్ అవ్వలేదు, కానీ 2 monthsలో ఉంటుంది అంకుల్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. దగ్గు బాగా వస్తుందా? అవును సార్, ఈ మధ్య మరీ విపరీతంగా వస్తుంది సార్. సరే, ఈ మందులు పొద్దున్న టిఫిన్ చేశాక, రాత్రి భోజనం చేశాక వేసుకోండి. అలాగే సార్. ఇదిగోండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. హలో, ఎవరండి? ఎవరు కావాలి? డాక్టర్ చైతన్య గారు ఉన్నారా అండి? ఉన్నారండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ప్రాబ్లమా? నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదండి. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. పైగా మా పేరెంట్స్ కూడా ఇప్పుడే ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏంటి, నిజమా? ఏ డేట్ మంచిదంట? వచ్చే నెల చివరి శుక్రవారం చాలా మంచిదట. ఓ థ్యాంక్స్, గ్రేట్ న్యూస్. గ్రేట్ న్యూస్ అది కాదు, ఈ రోజుది. ఈ రోజా?
ఈరోజు స్పెషల్ ఏంటి? అప్పుడే మర్చిపోయావా? అవును మర్చిపోయాను, చెప్పవా ప్లీజ్. ఈ రోజే మనం మొదటిసారి ఫ్రెండ్స్ బుక్ లో ఫ్రెండ్స్ అయ్యాం. ఈ డేటే మర్చిపోయావా? ఆ, నేను మర్చిపోవడమా? సమస్యే లేదు. అసలు గుర్తుంచుకొని ఈరోజు ఈవినింగ్ నా ఫ్లాట్లో పార్టీ కూడా అరేంజ్ చేశాను. నీకు సర్ప్రైజ్ కూడా ఇద్దాం అనుకున్నాను. ఈలోగా నువ్వే ఫోన్ చేసావు. ఓ అవునా, సారీ చైతన్య, నీ సర్ప్రైజ్ ని పాడు చేశాను. కానీ నేను రాలేను. లేట్ అయితే హాస్టల్ వార్డెన్ కోప్పడుతుంది. ఏం ప్రాబ్లం లేదు, చీకటి పడక ముందే నువ్వు హాస్టల్లో ఉంటావు, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ చైతన్య, లవ్ యూ. మీటు సాయంత్రం పార్టీలో కలుద్దాం. బాయ్. బాయ్. పార్టీ అన్నావు, ఎవరు కనిపించరేంటి? ఈ పార్టీ మనిద్దరికి మాత్రమే, యూ అండ్ మీ. ఎందుకలా? పార్టీ దేనికోసం? FBలో కలిసినందుకు. FBలో కలిసిందెవరు? మనిద్దరమే. కలిసి ఏం చేశాం? పెళ్లి చేసుకోబోతున్నాం. చూసావా, ఇక్కడెక్కడ మూడో వ్యక్తి లేరు. అందుకే ఈ పార్టీ మనిద్దరికి మాత్రమే. రా, కేక్ కట్ చేద్దాం. నన్ను మోసం చేయవు కదా? ఏం చేయను గాని. అవును, చేస్తే ఏం చేస్తావేంటి? మీ ఇంటి ముందు టెంట్ వేసుకొని అందులో ధర్నా చేస్తా. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే. నాకు తెలుసులే, నువ్వు గుడ్ బాయ్. నేను ఇక బయలుదేరుతాను. మా గయ్యాలి వార్డెన్ చూస్తే చంపేస్తుంది. నేను రానా? వద్దు బాబు, నువ్వు రావడం, అటు ఇటు తిరగడం, లేట్ అవ్వడం, వార్డెన్తో నా క్లాస్ వద్దులే. నువ్వు ఇక్కడే ఉండు, ఓకే. ఓకేనా? బాయ్. పార్వతి, 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 ఎక్కడున్నావు? పార్వతి, పార్వతి, హలో, పోలీస్ స్టేషన్. చాలా ఘోరం జరిగింది. ఎవరు చేశారో ఏంటో. అవును. తప్పుకోండి, తప్పుకోండి, తప్పుకోండి. సార్, నేనే సార్ మీకు ఫోన్ చేసింది.
ఈవిడ మా ఆవిడ సార్. మరి అతనెవరు? ఎదురింట్లో ఉంటాడు సార్. పేరు చైతన్య. ఏం చేస్తుంటాడు? డాక్టర్ సార్. కానిస్టేబుల్స్ సార్, 2 ఫ్లాట్స్ ఫుల్ గా చెక్ చేయండి. ఓకే సార్. ఏమైనా డౌట్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు వెంటనే చెప్పండి. సార్. మీతో కొంచెం మాట్లాడాలి, బయటికి రండి. ఓకే సార్. అసలు అతనికి మీ ఫ్లాట్లో ఏం పని? అతనికి మీ ఆవిడికి ఏంటి సంబంధం? అసలు ఏం జరిగిందో చెప్పండి. చెప్తాను సార్, చెప్తాను. మా ఆవిడకి నేనంటే ఇష్టం ఉండదు కాదు సార్. అలాంటిది ఈ మధ్య తన ప్రవర్తనలో ఏదో మార్పును గమనించాను సార్. అలా ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఏం జరిగిందంటే, అబ్బా, రోజు ఈ లిఫ్ట్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. రేపు అసోసియేషన్లో దీని విషయం తేల్చేయాలి. పార్వతి, తీసుకో. అలాగేనండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ? ఇంట్లో పూజ చేశానండి. ప్రసాదం ఇద్దామని వెళ్ళాను. మరి ఇచ్చిందని వచ్చేయాలి కదా. ఏంటా ఏకైకలో పక్కపక్కలు? చూసి వాళ్ళంతా ఏమనుకుంటారు? ఇంకోసారి ఇలాంటివి జరగకూడదు. అలాగేనండి. హ్మ్. ఏంటిది? నువ్వేంటి ఇక్కడ? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు అంకుల్. ఏం లేదు అంకుల్. ఇందాక ఆంటీ కారిడార్లో బీపీ ఎక్కువై పడిపోయింది. నేనే ట్యాబ్లెట్ వేసి ధైర్యం చెప్పాను. ఇప్పుడేం ప్రాబ్లం లేదుగా? ఏం ప్రాబ్లం లేదు అంకుల్. కాస్త రెస్ట్ కావాలంతే. నేను వస్తాను. హ్మ్. ఆ రోజే అనుకున్నాను సార్, అది అబద్ధం అని నాకు అర్థమైంది సార్. కానీ ఏం చేయలేని పరిస్థితి సార్. వాళ్ళిద్దరూ చాలా సందర్భాల్లో కనిపించారు. నేను సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చాను. నన్ను దాటి వెళ్ళలేక ఆ చైతన్యగాడు తనని చంపి వాడు సూసైడ్ చేసుకున్నాడు సార్. నిజం చెప్పడానికి బాధేస్తున్నా. వాస్తవం మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నారు సార్. మిస్టర్ రాజు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్, ఎలాంటి క్లూ దొరకలేదు సార్. ఓకే, ముందు ఆ బాడీస్ ని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే సార్. అతని చేతిలోని నైఫ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి. ఓకే సార్. మిస్టర్ రాజీవ్ సార్. ఏదైనా అవసరమైతే మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది, సరేనా? సరే సార్. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాడీని మీకు అప్పగిస్తాం. అలాగే సార్. షిట్. ఏమైంది సార్? ఈ పేపర్ వాళ్ళు రాసిన న్యూస్ చూసావా? లేదు సార్. పక్కింటి ఆంటీ ఎదురింటి డాక్టర్ అని ట్యాగ్ వేసి మరి డాక్టరు ఆంటీ ప్రేమ ఫలించలేదని సూసైడ్ చేసుకున్నట్లు ఇందులో ఉంది. అది కరెక్ట్ కాదని నా సిక్స్ సెన్స్ చెప్తుంది మహేష్. అదేంటి సార్? 2 కారణాలున్నాయి. ఏంటి సార్ అవి? మొదటిది రాజు బిహేవియర్. తనను చూస్తుంటే తనే ఏదైనా చేసి డ్రామా ఆడుతున్నాడని అనుమానం వస్తుంది. ఎందుకంటే తను చెప్పిన విధానానికి జరిగిన దానికి అసలు సంబంధం ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. ఇంకా రెండవది డాక్టర్ చైతన్య కుడి చేయి కట్టయి ఎడమ చేతిలో నైఫ్ ఉంది. మన దగ్గరున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తను ఎడమ చేతి వాట ఉన్నవాడు కాదు. మరేం చేద్దాం సార్? అందుకేగా మన వాళ్ళు కొందరిని మఫ్టీలో రాజీవ్ని ఫాలో అవ్వమన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. నువ్వు వెళ్ళి మిగతా వాళ్ళ కాల్ లిస్టు, సీసీ ఫుటేజ్ అన్ని సిద్ధం చెయ్యి. ఓకే సార్. సార్, ఏంటి? మిమ్మల్ని కలవడానికి చైతన్య ఫియాన్సిన్ అని ఒక అమ్మాయి వచ్చింది సార్. రమ్మను. అలాగే సార్. నమస్తే సార్. రండి, కూర్చోండి. మీరు ఏడవకుండా ఏదైనా చెప్తే ఈ కేసుకి హెల్ప్ అవుతుంది. సార్, చైతన్య చాలా మంచివాడు సార్. పేపర్లో తన గురించి రాసిందంతా ఒట్టి అబద్ధం సార్.
తను లేడీస్కి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. అది సరే, మరి కట్టుకున్న భర్త కూడా అదే చెప్తున్నాడే. పేపర్ వాళ్ళు రాసింది కరెక్టే అని. ఆయన అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు సార్. కానీ చైతన్య మాత్రం అలాంటి వాడు కాదు సార్. సార్, ఏంటిది? చనిపోయిన పార్వతీ చైతన్యల కాల్ లిస్ట్ డేటా సార్. ఏదైనా స్పెషల్ థింగ్ ఐడెంటిఫై చేశారా? లేదు సార్, పార్వతీ కాల్స్ అన్నీ భర్త రాజీవ్కి, చైతన్య కాల్స్ అన్నీ శ్రీజ అనే అమ్మాయికి వెళ్ళాయి సార్. శ్రీజ అంటే నేనే సార్. సార్, ఇంకో ముఖ్యమైన విషయం సార్. ఏంటది? మీరు చెప్పినట్లే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ కరెక్టే కదా? 100% సార్. మాకేదైనా అవసరమైతే మళ్ళీ మిమ్మల్ని పిలిపిస్తాను. ఓకే సార్. ఓకే, వెళ్దాం పద. ఓకే సార్. సార్ 403 పైన ఉంది సార్. ముందు 301కి వెళ్దాం. ఓకే సార్. ఎవరు? కానిస్టేబుల్, ఆ సీసీ ఫుటేజ్ కనుక్కో. ఓకే సార్. ఎవరు కావాలి సార్? ప్రీతి అంటే నువ్వేనా? అవును సార్. ఏం కావాలి? చెప్తాను. ఎవరొచ్చారు ప్రీతి? ఇట్రా. ఏంటి రాజీవ్ సార్, 4th ఫ్లోర్లో మీ ఇంట్లో కాకుండా 3rd ఫ్లోర్లో ఈ ఇంట్లో ఉన్నారేంటి? సార్, తను నా ఆఫీస్ కొలీగ్ సార్. మా ఆవిడ చనిపోవడంతో ఫైల్స్ ఇంటికి తెమ్మన్నాను, తను తెచ్చింది. ఎంత ఆఫీస్లో కొలీగ్ అయితే మాత్రం ఈ గెటప్లో, అది బెడ్రూమ్ నుంచి వస్తారా? సార్ అది షటప్. నువ్వు నిన్న చెప్పిన కథ నమ్మలేదు, నీ దొంగ ఏడుపు నమ్మలేదు. అందుకే నీ వైఫ్ డాక్టర్ ఫోన్తో పాటు నీ కాల్ లిస్ట్ చెక్ చేయించాను. ఈ ప్రీతికే ఎక్కువ కాల్స్ వెళ్ళాయి. మొత్తం స్టోరీ అంతా అర్థమైంది. మర్యాదగా నీ నోటితోనే జరిగింది చెప్పో, లేదా మా స్టైల్లో నిజం చెప్పించాల్సి ఉంటుంది. చెప్తాను సార్, జరిగిందంతా చెప్తాను. నేను ఇంతకుముందు చెప్పినట్టు తను మా ఆఫీస్ కొలీగే సార్. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల మేమిద్దరం ఒకటయ్యాం. సార్, ఏంటి రెస్పెక్టా? ఇక్కడ మీరు నా సుపీరియర్ కదా. ఏం కావాలి సార్? ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ ఇవ్వు. ఈరోజు ఏ లాడ్జ్కి వెళ్దాం? నిన్నే కదా వెళ్ళాం. అయితే ఏంటి? అస్సలు సిగ్గులేదు మీకు. అయినా ఇలా రోజు లాడ్జ్లో కలిసే కంటే ఏదైనా ఇల్లు చూస్తే బెటర్ ఏమో. ఇల్లెందుకు? మా హాస్టల్లో వార్డెన్ నిన్న మిమ్మల్ని చూసి నా తల తినేసింది. అవునా? అయితే నీకు మంచి ఇల్లు చూస్తానా, రెడీగా ఉండు. ష్యూర్. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా సార్? ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇల్లు ఎలా ఉంది? ఇల్లు నీకు నచ్చిందా? చాలా బాగుందండి. మరి నీకు కావాల్సింది నేను ఇచ్చాను, మరి నాకు కావాల్సింది నువ్వు ఇవ్వవా? ఏంటది? చెప్పనా? చెప్పనా?
అయినా ఎన్ని రోజులండి మనం ఇలా కలుసుకోవడం? మీరు నిజంగానే చెప్పారా మీ వైఫ్ హెల్త్ బాలేదని, లేదా ఊరికే నా కోసం అలా అబద్ధం చెప్పారా? లేదు లేదు, నిజంగానే తనకి హెల్త్ బాగాలేదు. అది ఏ రోజైనా చనిపోవచ్చు. ఆ తర్వాత దాని ఆస్తంతా మనదే. నేను నీ వాణ్ణి. నిజంగానా? అవును. మరి నేను బయలుదేరుతాను. లేట్ అయితే తనకు అనుమానం ఎక్కువ. ఓకే, సరే, బాయ్ బాయ్. బాయ్. ఏంటి బయట రోజంతా కష్టపడి ఇంటికి వచ్చిన మొగుడికి కనీసం హెల్ప్ చేద్దామని లేదా? ఈ బ్యాగ్ బాక్స్ తీసుకోవచ్చు కదా. అంటే మీరే కదండి నిన్నలా చేస్తే కోప్పడ్డారని. అది నిన్న, ఈ రోజు కాదు. ఇంకా ఏంటి దిష్టిబొమ్మలా నిలబడ్డావు? ఈ బ్యాగ్ బాక్స్ తీసుకెళ్ళి కాస్త కాఫీ నొట్టిను నా మొహం తగలట్టు. ఏంటి రోగిస్తుందానా అలా దిష్టిబొమ్మలా నుంచున్నావేంటి? తొందరగా వెళ్ళి తీసురా. అది ఇంట్లో పాలు లేవండి. ఏంటి అన్ని పాలు నువ్వు ఒక్కదానివి తాగేశావా? లేదండి, ఇందాక పక్కింటి ఆవిడొచ్చి అడిగితే ఇచ్చాను. ఇస్తావు? నీ సొమ్మేం పోయింది? కనీసం సాయంత్రానికి నేను వస్తాను, కాఫీ టీ అడుగుతాను, కొన్నైనా దాచుకోవాలని తెలియదా నీకు? అది ఇంకా కథలు చెప్పుకో. నిన్ను కట్టుకున్నప్పుడే శని దరిద్రం నాకు పట్టుకుంది. నువ్వు చస్తేనే కానీ ఆ శని పోదేమో. తప్పగా నీలాంటి పెళ్ళాలు ఉండటం వల్లే ఇంట్లో భోజనం ఉన్న చాలా మంది నాలాంటి మగాళ్ళు హోటల్కి వెళ్తూ ఉంటారు. నువ్వు ఇలాగే నిద్రపోతే ఎంత బాగుంటుంది. ఆ దేవుడికి నా మీద ఎప్పుడు దయగలుగుతుందో ఏంటో. ఎలా ఇప్పుడు దీన్ని వదిలించుకోవటం? దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, సుఖం లేదు, సంతోషం లేదు. ఈ రోగిష్టిది త్వరగా ఆయన చస్తుందంటే అదీ లేదు. డివోర్స్ ఇద్దామంటే అది కుదరదు. ఎస్, నేనే దీన్ని చంపేస్తాను. ఎస్, ఇదే కరెక్ట్. నీకు గుడ్ న్యూస్ చెప్పనా ప్రీతి? మీ ఆవిడకి మీరే డైవర్స్ ఇచ్చేస్తున్నారా? లేదు, నేనే చంపేస్తున్నాను. ఏంటండి మీరనేది? కంగారు పడకు ప్రీతి. చంపటం అంటే ఏదో వైలెంట్ వేలో కాదు, నాన్ వైలెంట్ వేలో. అదేంటి? ఇదేంటో తెలుసా? బొద్దింకల్ని దోమల్ని చంపే స్ప్రే. ఈ రోగిష్టి దానికి ఆస్తమా ఉంది, పైగా ఈ టైంలో అది నిద్రపోతుంది. నా దగ్గర ఉన్న డూప్లికేట్ కీతో మా ఇంట్లోకి వెళ్ళి మా బెడ్రూమ్లో ఉన్న ఏసీ ఫ్యాన్ ఆఫ్ చేసి ఈ స్ప్రే కొట్టానంటే చాలు, అది ఊపిరాడక ఈ వాసన పీల్చలేక చనిపోతుంది. మన చేతికి ఏ దుమ్ము అంటదు. మీ ఐడియా బానే ఉంది, కానీ మన పేర్లు బయటకు రాకుండా చూసుకోండి. పిచ్చిదానా, అలాంటివి జరగకూడదనే ఇలాంటి ప్లాన్ చేసింది. మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది, అది చస్తుంది. ఆ తర్వాత 2-3 నెలలకి మనం పెళ్లి చేసుకుందాం. వెరీ గుడ్ ఐడియా, చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. పిలుస్తానా? ఏంటి తలుపు తీస్తుంది? పార్వతి, పార్వతి, డోర్ తీసే ఉందంటే
వంటింట్లో ఉందా ఏంటి? పార్వతి, ఇంత పిలిచినా పలకటం లేదంటే గాఢ నిద్రలో ఉన్నట్టుంది. డోర్ ఏటో మర్చిపోయి ఉంటుంది. ఇదే కరెక్ట్ టైం. త్వరగా నా పని ముగించేయాలి. మై గాడ్, ఎవరు వీళ్ళిద్దరిని చంపేశారు? ఏదైనా దొంగతనం జరిగిందా? అయినా వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏదైతేనే మన చేతికి మట్టంటలేదు. వీడు టైంకి వచ్చి చచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని వాడుకోవాలి. ఎస్. హలో, పోలీస్ స్టేషన్? అది సార్ జరిగింది. నేను వెళ్ళేసరికి ఇద్దరు చనిపోయినారు సార్. నిజం చెప్పు రాజు, రెడ్ హ్యాండెడ్గా దొరికారని ఇద్దరిని నువ్వే చంపేసి ఇప్పుడు మళ్ళీ అబద్ధం చెప్తున్నావు కదా? లేదు సార్, నేను నిజమే చెప్తున్నాను సార్. వాళ్ళిద్దరిని నేనే చంపుంటే ఈ పాటికి ఎక్కడికైనా పారిపోయి ఉండేవాడిని కదా సార్. కానీ ధైర్యంగా ఇక్కడే ఎందుకుంటాను? నిజంగా నేను వచ్చే టైంకి వాళ్ళిద్దరు చనిపోయినారు సార్. మరి ఎవరు చేసుంటారు? నీకెవరైనా శత్రువులు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సార్. మా ఆవిడ చాలా మంచిది సార్. అందుకేనా చంపడానికి ప్రయత్నించావు? ఏం ప్రీతి, నీకైనా బుద్ధుండదు? నీకోసం అతను ఒకరిని చంపబోతుంటే కాపాడాల్సింది పోయి ఎంకరేజ్ చేస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? సార్, సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది సార్. చెక్ చేశారా? ఎస్ సార్. డౌట్ వచ్చేలాగా ఇద్దరు కనిపించారు సార్. వీళ్ళే సార్. ఎవరు వీళ్ళు? సార్, వీళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చారు సార్. మా అబ్బాయి క్లాస్మేట్ సార్. సార్, మీ అబ్బాయా? మీకు అబ్బాయి కూడా ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? మా అబ్బాయి కాలేజీలో చదువుతున్నాడు సార్. నోయిడాలో హాస్టల్లో ఉంటాడు. విషయం తెలిసింది సార్. నిన్నే బయలుదేరాడు. ఓ గంటలో వచ్చేస్తాడు. సరే, ఇంతకీ వీళ్ళ డీటెయిల్స్ ఏమైనా తెలుసా నీకు? తెలుసు సార్. అతను ఇక్కడే ఇందిరానగర్లో ఉంటాడు. ప్రభాకర్ సార్. అడ్రస్ నోట్ చేసుకొని ఈ ఫుటేజ్ ఆధారంగా ఏరియా మొత్తం వెతకండి. ఎలాగైనా పట్టుకొని తీసుకురండి. ఎస్ సార్. రే, ఏంటి? ఇలా అయితే కష్టం రా. ఒక పని చేద్దాం, నువ్వు ఇటు వెళ్ళి వెతుకు, నేను ఇటు వెళ్ళి వెతుకుతా. అలాగే. వీళ్ళని ఎక్కడన్నా చూసారా? ఎక్కడికి వెళ్తావా? వదండి, వదండి, వదరా. ఎస్, ఇక్కడికే తీసుకురండి. దొరికారంట వాళ్ళు. వాళ్ళే ఏదో చేసుంటారని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎరా, తప్పు చేసి మా చేతి నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరేం మాట్లాడుతున్నారో మాకేం అర్థం కావట్లేదు సార్. మేమేం చేశాం సార్? ఏం చెయ్యకపోతే పారిపోవాలని ఎందుకు అనుకున్నారో?
ఇతనెవరో తెలుసా మీకు? తెలుసు సార్, మా ఫ్రెండ్ జీవ వాళ్ళ ఫాదర్ సార్. ఏంటి సార్? ఏంటా బచ్చాగాళ్ళారా, వీళ్ళ వైఫ్ని ఎదురింటి డాక్టర్ని చంపేసి అయితే ఏంటని అడుగుతున్నారా? ఏంట్రా, మీ గురించి మాకెలా తెలిసిందనా? మీరు ఈ ఫ్లాట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరా ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఇప్పుడు చెప్పండ్రా, ఏంటిదంతా? అసలేం జరిగింది చెప్తారా, లేకపోతే మీ లైఫ్లో ఫస్ట్ టైం పోలీస్ ట్రీట్మెంట్ రుచి చూస్తారా? సార్ మొత్తం చెప్పేస్తాం సార్. అసలు ఏం జరిగిందంటే, రే బా, నెక్స్ట్ నీ టర్న్ రా. ఏంటనరా? మొహం మీద గుద్దానంటేనా? ఏంట్రా కామెడీ చేస్తున్నావా? మనం ప్రతి వీక్ డబ్బులు స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యామా? ఈ వీక్ నా వంతు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వీక్ నువ్వే స్పెండ్ చేయాలి. రే సిద్ధు, సారీరా. మా డాడీకి మొన్నే పాకెట్ నుంచి డబ్బు తీస్తుంటే దొరికిపోయానురా. ఈ వీక్ కూడా నువ్వే ఎలాగోలా అడ్జస్ట్ చేసేరా ప్లీజ్ బావా, ప్లీజ్ రా. ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు? నా దగ్గర కూడా టైట్ అయిందిరా. మా పేరెంట్స్ ఇద్దరు ప్రతి రూపాయికి లెక్క చెప్పమంటున్నారు. ఛే, ఇప్పుడు ఏం చేద్దాంరా? రే బావా, నిన్నే టీవీలో చూశానురా. పదే పదే ఒక విషయం గురించి డీటెయిల్గా చెప్పారా. ఏంటి, క్రైమ్ ఎలా చేశారానా? కాదురా, క్రైమ్ ఎలా చెయ్యాలా అని. అవునరా, చైన్ స్నాచింగ్ చేద్దాం. ఈ మధ్య బంగారం రేటు బాగా పెరిగిపోయిందంట. ఒక్క చైన్ కొట్టేస్తే వారం రోజుల వరకు రిలాక్స్ అయిపోవచ్చు. రే బావా, ప్లీజ్ రా. రే, ఇలా ఎన్నాళ్ళరా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అయ్యేది? మనం ఎదిగాంరా, మన మనీ మనమే సంపాదించుకుందాం. క్విక్ మనీ, ఈజీ మనీరా. ఇక మనం నచ్చింది తినచ్చు, తాగచ్చు, కొనచ్చురా. మన మనీ మన ఇష్టం రా. మన లైఫ్ స్టైలే మారిపోతుంది. ఏమంటావు బావా? వింటుంటే ఈ ఐడియా ఏదో బాగానే ఉందిరా, కానీ ఎలా చేయాలరా? టీవీలో క్లియర్గా చెప్పారా, వాళ్ళనే ఫాలో అయిపోదాం. ఏమంటావు? ఓకేరా. రేయ్, ఈ ఆంటీ కరెక్ట్ బోనీరా. ఫుల్ గోల్డ్తో వెళ్తుంది. నేను ఇటు నుంచి వెళ్తాను, నువ్వు ఆంటీని ఫాలో అవ్వు. ఇద్దరం దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు చేతులు వెనక పట్టుకో, నేను గోల్డ్ లాగేస్తాను. ఓకేరా. ఇద్దరం కలిసి పారిపోదాం.
ఏంటమ్మా మన ఫ్లాట్ ఇదే మర్చిపోయావా? ఓ ఏదో ధ్యాసలో పడి మర్చిపోయానురా. అవును, వీళ్ళెవరు మాస్క్ ఎందుకు వేసుకున్నారు? రే సిద్ధు, రే విజయ్, ఎన్ని రోజులైందిరా మిమ్మల్ని చూసి? అమ్మా వీళ్ళిద్దరూ 10th క్లాస్లో నా క్లాస్మేట్స్ అమ్మా. ఏరా ఎలా ఉన్నారు? బాగున్నావురా? అవును, మాస్క్ వేసుకొని తిరుగుతున్నారేంట్రా చైన్ స్నాచర్స్ లాగా? పాపం డస్ట్ ఎలర్జీనేమోరా. రండి బాబు లోపలికి, ఇదే మా అపార్ట్మెంట్. పర్వాలేదు ఆంటీ, మళ్ళీ ఎప్పుడైనా వస్తాం. నథింగ్ డూయింగ్ రా, మీరు ఖచ్చితంగా రావాల్సిందే. రండి రండి బాబు రండిరా. ఓ రారా. రండి. రండిరా, కూర్చోండి కూర్చోండి బాబు. కూర్చోండి. రే ఇంట్లో ఎవరు ఉండరా? నాన్న అమ్మ సూపర్ మార్కెట్కి వెళ్ళింది నాన్న. సరే సరే, వీళ్ళెవరు? వీళ్ళు 10th క్లాస్లో నా ఫ్రెండ్స్ నాన్న. వీడు విజయ్, వీడు సిద్ధు. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు? ఏ కాలేజ్? మీరు ఉండేది ఎక్కడ? నాన్న యూ కీప్ క్వైట్. మీరు చెప్పండి. మేము ఉండేది ఈ పక్కనే ఇందిరానగర్లో బి బ్లాక్ అంకుల్. అక్కడే కాలేజీలో ఎంటర్ చేసాం. నాన్న ప్లీజ్, మీకు ఆఫీస్ టైం అవుతుంది కదా. నువ్వు మీ అమ్మలా తయారయ్యావు. అందరినీ నమ్మటమే, ఎవరేంటో తెలుసుకోనక్కర్లేదా? సరే సరే, సాయంత్రం తొందరగా వస్తాను. వి విల్ స్పెండ్ సమ్ టైం. ఓకే ఓకే నాన్న, బాయ్ బాయ్. నాన్న ఇప్పుడు అలాగే మాట్లాడతాడు, మీరేం అనుకోకండి. ఉండండి, జ్యూస్ తీసుకొస్తాను. రైట్. తీసుకుంటారా? థ్యాంక్స్ రా. ఏంటి బాబు ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నాం ఆంటీ. వెళ్ళొస్తాం ఆంటీ. ఓకే బాబు, అప్పుడప్పుడు వస్తూ అలాగే ఉండండి. ఆంటీ. సరే ఆంటీ. బాయ్ ఆంటీ. బాయ్ రా జీవా. బాయ్ రా. రే బావా, ఇదే కరెక్ట్ టైం. ఈ టైంలో ఇంట్లో ఎవరు ఉండరు. జీవగాడు కూడా ఊరిలో ఉంటాడు. మనం ఏం చేసినా ఇవాళే చేయాలి. మనం చేస్తుంది కరెక్టేనారా? ఏంట్రా నువ్వు? ఆ బంగారు మన దగ్గర ఉంటే హ్యాపీగా 1 మంత్ మనల్ని అడిగేవాడే ఉంటాడు. ఎందుకని మంచిదిరా, ఇంకోసారి చెక్ చేసుకోరా. ఇంత భయం ఏంట్రా నీకు? ప్లీజ్ బావా, నా కోసం. అలాగే లాస్ట్ టైం. నువ్వా బాబు? హాయ్ ఆంటీ. రా బాబు. ఏంటి బాబు ఇలా వచ్చావు? మంచినీళ్ళు ఏమైనా తాగుతావా? అవునంటీ. ఉమ్. ఇంట్లో ఎవరు లేరా ఆంటీ? లేరు. జీవా హాస్టల్కి వెళ్ళిపోయాడు, అంకుల్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు. ఓ అలాగే ఆంటీ. సరే, చాలా థ్యాంక్స్ ఆంటీ. సరే. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత మేమిద్దరం డిసైడ్ అయ్యి మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళాం సార్.
రండి హలో రండి. ఆంటీ. ఏంటి విజయ్ సిద్ధుతో మళ్ళీ వచ్చా? అది ఏం లేదండి, వీడికి కూడా దాహంగా ఉందంటేను కొంచెం మంచినీళ్ళు ఓహో ఇవ్వండి. అలాగే తెస్తానండు. విజయ్ ఏడి? మనం వేసిన పథకం బాగా పనిచేసింది. లోపల పడేద్దాం పద. అలాగే. రేయ్, బంగారం రా. ఎవర్రా? ఏమోరా. పద. పద చూద్దాం. ఎవరు కావాలండి? నేను ఎదురు ఫ్లాట్లో ఉంటాను. ఆంటీ లేరా? ఆంటీ పడుకున్నారు. ఏం కావాలి? ఏం లేదు, కేక్ ఇద్దామని వచ్చాను. ఓహో, నేను ఇస్తాను, ఇవ్వండి. ఆ. అది ఆంటీ పడుకున్నారన్న ఒంట్లో బాలేదా ఏంటి? లేదు, అదేం లేదు, బానే ఉంది. లేదు లేదు, ఒకసారి చూస్తాను. పర్లేదు, బానే ఉంది. నేను డాక్టర్ని, నేను చూస్తాను కదా. ఏంటి పల్స్ ఆడట్లేదు? నేను చెప్తాను కదా, పద. ఊపిరాగిపోయింది అంటే చనిపోయింది. చనిపోయిందయ్యా, ఆంటీ చనిపోయింది. చనిపోయిందా? ఇంతకీ మీ ఇద్దరు ఎవరు? ఎవరు చెప్పండి, ఎవరు మీరు? ఇప్పుడు ఏం చేద్దాంరా? వీడిని పట్టుకో, మంచం మీద పడేద్దాం. రే, ఇలా బుక్ అయిపోయావేంట్రా? ఇప్పుడు ఏం చేయాలి? రేయ్, నువ్వు కంగారు పడుకో, నన్ను కంగారు పెట్టుకో. నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆగు ఒక్క నిమిషం. రే, ఏం చేస్తున్నావురా? మనకు వేరే దారి లేదు బావా, వీళ్ళని చంపేయడమే. రై, ప్రాబ్లం సాల్వ్ అయింది. మనం వచ్చినట్టు వెళ్ళినట్టు ఎవ్వరికీ తెలీదు. బంగారం, డబ్బు, నగలు ఏది ముట్టుకోవద్దు. వెళ్దాం పద. అలాగే. అలా మేము ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిపోయింది సార్. మేము వాళ్ళని చంపాలనుకోలేదు సార్. నిజం సార్. అవును సార్. సిగ్గు లేదు మీకు? అసలు మీరు ఏం చేశారో తెలుసా?
అసలు మీ వయసు ఎంత? ఈ వయసులో మీరు చేయాల్సిందేంటి? చక్కగా చదువుకొని భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన మీరు భవిష్యత్తు లేకుండా చేసుకున్నారు. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళని తీసుకెళ్ళండి. ఓకే సార్.